బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. మరి వారు యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ మాటలు విని మార్పు చెంది మేము కూడా దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, సంఘ అభివృద్ధి కోసం ఏమైనా చెయ్యాలి, మేము కూడా త్యాగం చెయ్యాలి అని అనుకొని పొలం అమ్మి వచ్చిన డబ్బుని దేవునికి ఇద్దాము అని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. మరి ఇద్దరు నిర్ణయం చొప్పున పొలం అమ్మేశారు. పొలం అమ్మేసిన తర్వాత చేతికి డబ్బు వచ్చింది. మరి కళ్ళ ముందు డబ్బు కనబడుతుంది. పొలంగా ఉన్నప్పుడు వారికి ఏ విధమైన దురాలోచన కలగలేదు. ఎప్పుడైతే పొలం అమ్మి ఒక నగదు రూపంలో చేతులకు డబ్బులు వచ్చాయో వారిలో ఒక దురాలోచన పుట్టిందండి. ఏంటి, ఎంత డబ్బు దేవునికి ఇచ్చేయాలా, ఎంత డబ్బు ఇచ్చేయాలా? మరి పొలంగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన కలగలేదు? అపవాది ఇప్పుడు